ప్రపంచాన్ని జయించాలని అందరూ కలలు కంటారు. కానీ ముందుగా తన మనసును జయించాల్సిందే అన్న నిజాన్ని కొద్దిమంది మాత్రమే గ్రహిస్తారు. కోపం, భయం, అలసత్వం నిన్ను ఓడిస్తున్నాయంటే నువ్వు యుద్ధంలో ఉన్నావు అని అర్థం. ఆ యుద్ధాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత. నాతో రండి, తనను తాను జయించిన వాడే నిజమైన విజేత కాదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన జీవితంలో విజయం అంటే ఏంటి? ధనం సంపాదించడమా? పదవులు పొందడమా? పేరు ప్రతిష్టలు సంపాదించడమా? సమాజం చూపించే విజయం ఎక్కువగా బాహ్యంగా కనిపించే అంశాలపైనే ఆధారపడి ఉంటుంది. కానీ నిజమైన విజయం బయట కనిపించేది కాదు. అది మన అంతరంగంలో జరిగే పోరాటం ఫలితం. తన కోపాన్ని, భయాన్ని, అలసత్వాన్ని, అసూయని, అహంకారాన్ని జయించిన వాడే నిజమైన విజేత. అందుకే తనను తాను జయించిన వాడే నిజమైన విజేత అనే మాట జీవన సత్యంగా నిలుస్తుంది. ప్రతి మనిషిలో రెండు శక్తులు ఉంటాయి. ఒకటి మనలను ముందుకు నడిపించే శక్తి, మరొకటి మనలను వెనక్కు లాగే శక్తి. ముందుకు నడిపించే శక్తి మన ఆశయం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సహనం. వెనక్కి లాగే శక్తి భయం, అలసత్వం, ఆలోచనల గందరగోళం, నెగటివ్ భావాలు. ఈ రెండిటి మధ్య జరిగే పోరాటమే జీవితం. బయట శత్రువులతో చేసే యుద్ధం కంటే మన మనసులో జరిగే యుద్ధం చాలా కఠినమైనది. ఎందుకంటే మనలో పరిశత్రువు మన ఆలోచనల రూపంలో ప్రతిరోజు మనతోనే ఉంటుంది. మనిషిని ఎక్కువగా ఓడించేది పరిస్థితులు కావు, తన మనసే. నాకు సాధ్యం కాదు, నాకు అదృష్టం లేదు, ఇతరులే గొప్పవారు వంటి ఆలోచనలు మనల్ని మెల్లగా బలహీనలు చేస్తాయి. ఒకవేళ ఈ ఆలోచనల్ని మనం జయించగలిగితే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. తనను తాను జయించడం అంటే తన పరిమితులను గుర్తించి వాటిని దాటి ముందుకు సాగడమే. కోపం ఒక పెద్ద శత్రువు. కోపంలో మనిషి తను చేయకూడని పనులు చేస్తాడు, తర్వాత పశ్చాత్తాపడతాడు. తన కోపాన్ని నియంత్రించగలిగిన వ్యక్తి పెద్ద యుద్ధాన్ని గెలిచినట్లే. అలాగే భయం కూడా మనల్ని ఆపేసే శక్తి. భయం కారణంగా చాలా మంది తమ కలలను మొదలుపెట్టే ధైర్యం కూడా చేయరు. భయాన్ని జయించి ఒక అడుగు ముందుకు వేసిన నాడే నిజంగా విజేత అవుతాడు. అలసత్వం మన లోపల ఉండే మరో శత్రువు. రేపు చేస్తాను అనే మాట చాలా లక్ష్యాలను చంపేస్తుంది. ప్రతిరోజు చిన్న చిన్న పనులను క్రమశిక్షణతో చేయగలిగిన వాడు కాలక్రమంలో పెద్ద విజయాలను సాధిస్తాడు. తన అలసత్వాన్ని జయించిన వ్యక్తి జీవితాన్ని జయించినట్లే. ఎందుకంటే క్రమశిక్షణే విజయానికి పునాది. తనను తాను జయించడం అంటే తన తప్పులను ఒప్పుకోవడం కూడా. చాలామంది ఇతరులపై తప్పు వేస్తారు, కానీ తమ లోపాలను చూడరు. తన లోపాలను అంగీకరించి వాటిని సరిదిద్దుకోవాలనే మనసే గొప్ప మనసు. అలా చేసేవాడు రోజు రోజుకి మెరుగవుతాడు. బయట వాళ్ళను ఓడించడం తాత్కాలిక ఆనందం ఇస్తే, తనను తాను మార్చుకోవడం జీవితాంతం సంతృప్తినిస్తుంది. చరిత్రను చూస్తే గొప్ప వ్యక్తులందరూ ముందుగా తమను తామే జయించారు. వారు భయాన్ని, అనుమానాన్ని, నిరాశను దాటి ముందుకు వెళ్లారు. బాహ్య అడ్డంకులు ఎంత పెద్దవైనా అంతర్గత బలం ఉంటే అవి చిన్నగా మారతాయి. అంతర్గత బలం అంటే ఆత్మవిశ్వాసం, సహనం, పట్టుదల. ఇవన్నీ మనలోనే ఉంటాయి. వాటిని వెలికి తీయడమే అసలైన సాధన. తనను తాను జయించడంలో ఆత్మ నియంత్రణ చాలా ముఖ్యమైనది. మాటల్లో నియంత్రణ, ఆలోచనల్లో నియంత్రణ, చర్యల్లో నియంత్రణ. ఇవి ఉంటే మన జీవితం సరైన దారిలో సాగుతుంది. మనసును మనమే నడిపించాలి, మనసు మనల్ని నడిపించకూడదు. ఇది సాధనతోనే సాధ్యం. రోజు కొద్దిగా అయినా స్వీయ పరిశీలన చేసుకుంటే మన లోపాలు మనకే కనిపిస్తాయి. నిజమైన విజయం ఒకరోజు వచ్చే ఫలితం కాదు. అది ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న విజయాల సమాహారం. ఈరోజు కోపాన్ని నియంత్రించగలిగామా? ఈరోజు భయాన్ని దాటి ఒక అడుగు ముందుకు వేశామా? ఈరోజు అలసత్వాన్ని జయించి పని పూర్తి చేశామా? ఈ ప్రశ్నలకు అవును అని చెప్పగలిగితే మనం నిజమైన విజేతలమే. చివరగా, తనను తాను జయించిన వాడు ఎవరితోనూ పోటీ పడడు. అతనికి తన ప్రయాణం తెలుసు, తన లక్ష్యం తెలుసు. అతని విజయం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ బలంగా ఉంటుంది.
అలాంటి విజయం ఎవరూ దోచుకోలేరు. ఎందుకంటే అది బయట నుంచి వచ్చేది కాదు, లోపల పుట్టినది. అందుకే నిజమైన విజయం అంటే తనని తాను జయించుకోవడమే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.